ఏమో బిగిన్ చేశారు టిట్కో ఇల్లు. వాస్తవంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇల్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి. స్వయంగా వెంకయ్యనాయుడు గారు అప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దేశంలో వాళ్ళు ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నారో అందులో తగ్గిపోయిన వాడకపోయిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఆంధ్రాకి కేటాయించేశారు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ పేదలకి అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు గారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 20 లక్షల ఇళ్ళు ఇస్తానంటే ఆ ఇళ్లకి 5 పైసలు ఖర్చు లేకుండా చేతికి తాళాలు ఇవ్వాలి ఎప్పుడైనా సరే. అప్పుడు పేదవాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అలా కాకుండా పేదవాడి పేరుతో వాళ్ళకి కేటాయించి వాళ్ళ చేత 50,000 వసూలు చేశారు. 50,000 కట్టగలిగిన పేదోడు ఎట్ అవుతాడు? పైగా వాళ్ళ పేరున 3 లక్షలు అప్పు పెట్టారు బ్యాంకులు. 3 లక్షలు అప్పు పెట్టారు వాళ్ళ పేరుతో ఒక్కొక్క లోన్ తీసుకున్నట్టు. మళ్ళీ ఇది 3 లక్షలు అదొక 50,000 3.5. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,80,000, లేకపోతే పల్లెటూళ్ళలో అయితే 1,80,000, పట్టణాలు అయితే 2,80,000 ఆ డబ్బులు అయ్యి తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకుంటే 6 లక్షలు పడింది ఒక్కొక్క ఇంటికి. అద్భుతంగా కట్టచ్చు ఇల్లు. 6 లక్షలు ఆ రోజుల్లో హ్యాపీ. 6 లక్షల ఇల్లు అంటే దర్జా కట్టచ్చు. ఆ డబ్బులన్నీ దోచుకు తిన్నారు. కాంట్రాక్టర్లు తిన్నారా, పాలకులే తిన్నారో తెలియదు. ఏమైపోయినాయి? ఒక్కిళ్ళన్నా పూర్తి చేశారా? అవి ఇండివిజువల్ ఇల్లు ఇవ్వాలి. అవి సెంటున్నారంటే అర్థం ఏంటి? ఇండివిజువల్ ఇల్లు. మీరు ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్